మావోయిస్టులకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరో తెలుగు మావోయిస్టు కమాండర్ హతమయ్యారు. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న గణేష్ ఈరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా ప్రత్యేక దళాలు గణేష్ ఉయికేను మట్టుబెట్టాయి. మావోయిస్టులకు బలమైన కేంద్రంగా పేరున్న రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా ఎస్ఓజీ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే హతమయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో 2 మహిళా కేడర్లు సహా మొత్తం 4 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని పుల్లెంల గ్రామం గణేష్ స్వస్థలం. బీఎస్సీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగాడు. మిగిలి ఉన్న కేవలం 3 సెంట్రల్ కమిటీ సభ్యుల్లో ఒకడు. గణేష్ ఉయికే అలియాస్ పాకా హనుమంతు సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్. అత్యంత కావలసిన మావోయిస్టుల్లో ఒకడు. తెలంగాణ ప్రభుత్వం అతనిపై 25 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. మావోయిస్టులకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరో తెలుగు మావోయిస్టు కమాండర్ హతమయ్యారు. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న గణేష్ ఈరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా ప్రత్యేక దళాలు గణేష్ ఉయికేను మట్టుబెట్టాయి. మావోయిస్టులకు బలమైన కేంద్రంగా పేరున్న రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా ఎస్ఓజీ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే హతమయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో 2 మహిళా కేడర్లు సహా మొత్తం 4 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.